బ్రేక్ న్యూస్. మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం మలుపు తిరిగింది. నిన్నటి వరకు మృతురాలు యమున భర్తగా చెప్పుకుంటున్న సూరిబాబు అసలు భర్తే కాదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. భర్త మరణం తర్వాత యమున విశాఖలో ఓ పేపర్ ఇండస్ట్రీలో పనిచేస్తుందన్నారు. అరకు పిక్నిక్ అని చెప్పి సూరిబాబు మదనపల్లికి తీసుకెళ్లాడని టూటాన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు యమున పేరెంట్స్. దళారుల మధ్య వివాదంతో ఈ కిడ్నీ రాకెట్ గుట్టు బయటపడింది. మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం ఇప్పుడు మలుపు తిరిగింది. నిన్నటి వరకు మృతురాలు యమున భర్తగా చెప్పుకుంటున్న సూరిబాబు అసలు భర్తే కాదని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్త మరణం తర్వాత యమున విశాఖలో ఓ పేపర్ ఇండస్ట్రీలో పనిచేస్తుందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అరకు పిక్నిక్ అని చెప్పి సూరిబాబు మదనపల్లికి తీసుకెళ్లాడని టూటాన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు యమున పేరెంట్స్. కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్. ప్రసన్న, శుక్రవారం ఈ ఇష్యూ మొదలైంది. ఏదైతే శుక్రవారం యమునను సూరిబాబు అదేవిధంగా పద్మ సత్య ఇక్కడికి మదనపల్లికి తీసుకొచ్చారు. మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తుండగా ఏదైతే యమున మరణించిన తర్వాత ఈ విషయాన్ని సూరిబాబుకు తెలియజేశారు. వీరి మధ్య ఏదైతే ముగ్గురు దళారులు వీరి మధ్య వివాదం తలెత్తడంతో విషయం బయటకు వచ్చింది. నిన్న ఏదైతే సూరిబాబు 112కు ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో తిరుపతి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మదనపల్లి పోలీసులకు సమాచారం అందించారో ఆ తర్వాత విషయం బయటపడింది. అయితే నిన్నటి వరకు ఏదైతే సూరిబాబు యమున భర్తగా చెప్పుకుంటున్నాడో అయితే యమున భర్త బాలకృష్ణ 10 సంవత్సరాల క్రితం మరణించాడు. గత 8 సంవత్సరాలుగా సూరిబాబుతో యమున సహజీవనం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒక పేపర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి తమకు తెలియకుండా తమ బిడ్డను ఇక్కడికి తీసుకుని వచ్చారంటూ కూడా యమున తల్లిదండ్రులు ఈరోజు ఉదయం మదనపల్లిలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కంప్లైంట్ చేశారు. యమున తల్లి సూరమ్మ ఈ విషయాన్ని తెలియజేశారు. సూరమ్మ వెంకటేశ్వర్లకు సంబంధించిన కూతురు యమున, ఈమెకు 10 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. తన భర్త బాలకృష్ణ మరణించిన తర్వాత ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సూరిబాబుతో సహజీవనం చేస్తున్న పరిస్థితి. అయితే తమ కుమార్తెను అరకు పిక్నిక్ తీసుకువెళ్తున్నామని చెప్పి ఈ విధంగా మదనపల్లికి తీసుకొని వచ్చి ఈ విధంగా ఏదైతే తమ కూతురు మరణించే విధంగా చేశారంటూ చెప్తున్నారు. ఇప్పటి వరకు మృతదేహం ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దీనికి సంబంధించి మృతదేహాన్ని వైజాగ్ పంపించామని ఏదైతే పద్మ దళారులుగా వ్యవహరించిన పద్మతో పాటు గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు చెప్తున్నట్లు సమాచారం. అయితే మృతదేహం ఎవరికి చేరింది, ఎక్కడ చేరింది అన్న విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. మరోవైపు ఏదైతే గ్లోబల్ హాస్పిటల్కి సంబంధించి విచారణ కొనసాగుతుంది. హాస్పిటల్లో నిర్వాహకుడు అయిన DCH ఆంజనేయులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతన్ని కోడలు శాశ్వత ఈ ఆసుపత్రిని నిర్వహిస్తుంది. ఆమె గతంలో ముంబైలో పనిచేస్తుంది. అప్పట్లో ఆమెకు అక్కడున్న పరిచయాల ద్వారా తరచుగా ఇక్కడికి డాక్టర్లు వచ్చి పోతున్నారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడే ఈ కిడ్నీల మార్పిడి ప్రారంభమైందా, గతంలో కొనసాగిందా అన్న విషయం మీదనే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు సూరిబాబు ఇష్యూతో ఏదైతే యమున ఇష్యూ మీద ఓ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు ఈ గ్లోబల్ హాస్పిటల్ మీద మరో కేసు కొనసాగుతుంది. ఈ విధంగా 2 రకాలుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద DCH ఆంజనేయులను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అసలు వాస్తవాలు బయటపడతాయంటున్నారు. మరోవైపు శాశ్వతతో పాటు ఏదైతే డయాలసిస్ సెంటర్లు, ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ల దాంట్లో టెక్నీషియన్లుగా పనిచేస్తున్న పొంగనూరులో టెక్నీషియన్ అయిన బాలాజీ నాయక్, అదేవిధంగా తిరుపతిలో మదనపల్లిలో టెక్నీషియన్ అయిన బాలు, వీరిద్దరిని విచారిస్తున్నారు. వీరిద్దరు కూడా ఈ కుట్రలో భాగం ఉంది. చాలామంది ధనవంతులు ఎవరైతే డయాలసిస్కు వచ్చిన సందర్భంలో వారితో మాట్లాడి మీకు కిడ్నీ మార్పిడి చేపిస్తామంటూ వీరు ఒక ఏదైతే ఒక లాబీని నడిపారో ఆ లాబీయింగ్లో ఫలితంగానే గ్లోబల్ హాస్పిటల్లో పలు కిడ్నీ ఆపరేషన్లు జరిగాయా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నాయి. ఇక్కడే జరిగాయా లేకపోతే బెంగళూరు, అదేవిధంగా సమీపంలో బెంగళూరు మదనపల్లికి 2.5 hours జర్నీ అక్కడ జరిగాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ ఆసుపత్రి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిర్వహణ కొనసాగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లో ఏదైతే మదనపల్లి ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లో శాశ్వత ఉద్యోగిగా పనిచేస్తున్నారు డాక్టర్గా. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర ఏమిటి అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. మొత్తం మీద గ్లోబల్ హాస్పిటల్ యొక్క నిర్వహణ మొత్తం ఏదైతే DCH ఆంజనేయులు నిర్వహణలో కొనసాగుతుందా, కోడలు నిర్వహిస్తుందా అన్న కోణంలో ఈ కిడ్నీ మార్పిడిలో వ్యవహారం వెనుక కోడలు ఉందా, ఏదైతే మామ ఉన్నాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. మరోవైపు ఏదైతే సూరిబాబుకు సంబంధించి
డబ్బుల వ్యవహారంలో తేడా రావడంతోనే సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా దళారులైన పద్మ, సత్య సూరిబాబు వల్లనే తమ కూతురికి ఈ దుర్గతి కలిగిందంటూ కూడా ఏదైతే తల్లి సూరమ్మ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. రావడం వెళ్ళిపోవడం జరిగేది. అదే లక్ష్మి ఉన్నాడు పిక్నిక్ వెళ్తున్నాను, అది వెళ్తున్నాను, మా అమ్మాయిలు అందరూ వెళ్తున్నాను, నాతో పనిచేసిన అమ్మాయిలు అందరూ వెళ్తున్నారని చెప్పిపోతున్నాను. అదే సార్ లక్ష్మి వెళ్ళిన తర్వాత నేను తెల్లవారు 5:30కి 4:30కి మా ఇంటికి ఫోన్ వచ్చింది. మా సెల్ఫోన్ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే పాప పవన్ దగ్గర చచ్చిపోయింది, తిరుపతిలో చచ్చిపోయింది అన్నారు సార్. తిరుపతిలో చచ్చిపోతే మా పాప తిరుపతిలో చచ్చిపోయింది.